రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఛాన్స్ అందుకోవటం కాస్త లేట్ అయితే అయింది కానీ ఓ సీనియర్ హీరో పక్కన సెలెక్ట్ అయింది. టాలీవుడ్ కెమెరాకు 20 నెలలుగా దూరంగా ఉన్న రకుల్ ఓ అరుదైన రికార్డును అందుకుంది. గతంలో కాజల్ పేరు మీద ఉన్న ఈ రికార్డును సమన్ చేసింది. ఇంతకీ ఆ రికార్డు ఏమిటో చూద్దాం. స్పైడర్ డిజాస్టర్ తర్వాత రకుల్ను తెలుగులో పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. రారండోయ్ వేడుక చూద్దాం హిట్ తర్వాత వెంకీ మామాలో మరోసారి చైతు పక్కన సెలెక్ట్ అయిందంటూ వార్తలొచ్చినా ఛాన్స్ దక్కలేదు. చైతుకు జోడీగా రాశి ఖన్నాను తీసుకున్నారు. 20 నెలలుగా తెలుగు ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న రకుల్ ఎట్టకేలకు ఛాన్స్ అందుకుంది. చైతు హ్యాండ్ ఇచ్చినా నేనున్నానంటూ రకుల్ కు నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నాగ్ కొత్త సినిమా మన్మధుడు 2 రెగ్యులర్ షూటింగ్ మార్చ్ లో మొదలవుతుంది. చీలాస్ ఆఫ్ ఫేమ్ రాహుల్ రవీంద్ర డైరెక్షన్ లో తెరకెక్కే ఈ మూవీలో నాగార్జున పక్కన 2 హీరోయిన్స్ ఉన్నారు. మెయిన్ హీరోయిన్ గా రకుల్ సెలెక్ట్ అయింది. ఆ మధ్య రారండోయ్ వేడుక చూద్దాంలో చైతుతో, త్వరలో మన్మధుడు 2లో నాగార్జునతో ఇలా తండ్రి కొడుకులతో జతకట్టే అరుదైన రికార్డ్ రకుల్ సొంతం చేసుకుంది. ఈ రికార్డుకు ముందుగా కాజల్ చేరువైంది. ఈ కత్తి లాంటి పిల్లకు కొడుకుతో పాటు తండ్రి కూడా పడిపోయాడు. మగధీర, నాయక్, గోవిందుడు అందర్వాడేలో రామ్ చరణ్ తో జతకట్టిన కాజల్ ఖైదీ నంబర్ 150లో మెగాస్టార్ తో ఆడిపాడింది. ఇలా తండ్రి కొడుకుల పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ ముందు కాజల్ అందుకోగా ప్రస్తుతం రకుల్ వంతు వచ్చింది.